హాయ్ ఫ్రెండ్స్, మా అత్తమ్మ వాళ్ళు మైసిగండేలో కారు పూజ చేయించారు. అక్కడికి వెళ్ళాం మేము. ఆ పూజ కారు పూజ అయిపోయిన తర్వాత మెల్లిగా తెలుసు కదా, మైసిగండిలో చుక్క ముక్క లేనిదే పని నడవదని. తర్వాత ఒక నాటుకోడి తీసుకున్నాము. నాటుకోడి తీసుకొని దేవత ముందర కళ్ళు సాగపోసి నాటుకోడి కోయించాము ముందే. ఎందుకంటే ఈడ కోడిని కోయించి మేము వచ్చే వరకు దర్శనం చేసుకొని వచ్చే వరకు ఈడ వంట వండి పెడతారు అని చెప్పి మేము ముందే ఆలోచన చేసి దర్శనం చేసుకొని వస్తాం అనుకున్నాం. మేము ఇక్కడ 100 రూపాయల టికెట్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ దేవత ఎదురుగానే కొబ్బరికాయలు కొడుతున్నారు. కానీ మనం వారానికి ఒక్కసారి దేవతలను దర్శించుకుంటే మన మైండ్ మాత్రం పాజిటివ్ వైబ్లో ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మనం ఎంతో టెన్షన్లు ఉంటాం, మన మైండ్ ఆ టెన్షన్లు మొత్తం పోతాయి. నిజం చెప్పాలంటే మైసిగండికి నేను ఎన్నో దగ్గర మైసిగండికి రాబట్టి 10-20 సార్లు అవుతుంది. వచ్చినప్పుడల్లా ఏదో కోరిక కోరుకుంటాను. కోరుకున్నప్పుడల్లా ఖచ్చితంగా నాకు నెరవేరుతుంది. మీరిగినంగా దీనికి టెంపుల్ కాడికి రావాలంటే సిటీ నుంచి 25 కిలోమీటర్లు, శ్రీశైలం హైవే డైరెక్ట్ 25 కిలోమీటర్ ఉంటుంది. సంతోష్ నగర్ నుంచి డైరెక్ట్ రావచ్చు. కానీ మీరిగినాక దర్శించుకున్నారంటే కోరిన కోరికలు నెరవేరితే అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ కోరికల్ని కోరుకొని ఇక్కడ కొబ్బరికాయ కడితే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరిగినంగా రండి, వచ్చి మీ కోరికలు నెరవేర్చుకోండి. జై మైసమ్మ తల్లి, జై జై మైసమ్మ తల్లి, జై మైసమ్మ తల్లి, జై జై మైసమ్మ తల్లి. మంచిగా దర్శించుకోండి. చూడండి, ఇగో దేవత.